ఇరాన్ అణుస్థావరాలపై ఇద్దరూ కలిసి బాంబులు వేస్తే ఇజ్రాయెల్ మాత్రమే తిడుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఎందుకంటారు? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇరాన్లో కీలక అణుస్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఈ దాడులతో దౌత్య సంబంధాలను అమెరికా నాశనం చేస్తుందంటూ ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ మండిపడ్డారు. అయితే అమెరికా వ్యవహారాన్ని ఎప్పుడు ఏం చేయాలనేది తమ దేశ సైన్యం చూసుకుంటుందని ఇర్వానీ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన చర్యలు చేపడుతుందని వివరించారు. ఆదివారం ఇరాన్లోని ముఖ్య అణుస్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్పై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు పొంచి ఉన్న ముప్పు అనే అంశంపై చర్చించింది. ఈ సందర్భంగా ఇరాన్ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ మాట్లాడుతూ ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికాకు పదే పదే తాము సూచించినట్లు వివరించారు. జూన్ 13, జూన్ 21వ తేదీల్లో ఇరాన్పై ఇజ్రాయెల్, యుఎస్ నిర్వహించిన దాడులను ఈ సందర్భంగా ఇర్వానీ ఖండించారు. ఈ రెండు దేశాలు అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించాయని మండిపడ్డారు. యుఎస్, బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు యూరోపియన్ యూనియన్లు రాజకీయ, చట్టవిరుద్ధంగా ప్రేరేపించిన చర్యల ఫలితంగా అవి జరిగాయని పేర్కొన్నారు. దౌత్య మార్గాలను ఇజ్రాయెల్ నాశనం చేస్తుందని విమర్శించారు. దౌత్యాన్ని నాశనం చేయాలని ఆ దేశం కంకణం కట్టుకుందంటూ ఇజ్రాయెల్పై ఇర్వానీ నిప్పులు జరిగారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై ఇర్వానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌత్య సంబంధాలను అమెరికా నాశనం చేయాలని నిర్ణయించుకుందని గత వారం పలు యూరోపియన్ సభ్య దేశాలతో ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జరిపిన చర్చల్లో స్పష్టమైందని తెలిపారు. అలాంటి వేళ ఈ పరిస్థితికి ముగింపు ఎక్కడని ఇర్వానీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరోవైపు దేశంలోని అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన వెంటనే ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ స్పందించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్పై ఆయన నిప్పులు చెరిగారు. కానీ ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులు నిర్వహించిన అమెరికాపై ఆయన పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదన్న విషయం తెలిసిందే. కానీ ఐక్యరాజ్య సమితి వేదికగా ఇరాన్ రాయబారి ఇర్వానీ మాత్రం అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.